ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఒక వ్యక్తిని ఎంచుకొని ఇతనికి సర్వాధికారము ఇచ్చారు అనుకోండి. అంటే మీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇక్కడ ఇదే కాకుండా మీ పార్లమెంట్, సుప్రీంకోర్టు దాకా కూడా ఇతనిని ఎవరు ఎదిరించలేరు అని చెప్పారు అనుకోండి. ఇది ఎంత ప్రమాదం అంటే ఆ యావత్ దేశము కూడా కుప్ప కూలిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. సో నేను అసీం మునీర్ గురించి మాట్లాడుతున్నాను. పిచ్చివాడి చేతిలో రాయ్. చూడండి, ఒకసారి సైనిక్ పూరి వైపు మేము వెళ్తున్నాం, నేనే డ్రైవ్ చేస్తున్నాను. నా ముందు ఒక కొత్త కారు ఉంది. సడన్గా ఒక పిచ్చివాడు ఇంత పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆ కారు మీద డమాల్ని వేశాడు. అంటే అద్దం అంతా కూడా మీకు అక్కడ విరిగిపోయింది. ఈ షాక్ నుంచి తేరుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది? సో ప్రశాంతంగా ఉన్న జీవితము సడన్గా మీకు అతలాకుతలం అయిపోతుంది. ఇంకొకసారి చిలుకూరు టెంపుల్ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు, అక్కడ పిచ్చివాడు ఉన్నాడండి, అతని చేతిలో రాయి ఉంటుంది, జాగ్రత్త. చూడండి, కంటోన్మెంట్ ఏరియా, మీకు ఆర్మీ ఆఫీసర్స్, సైనికులు, వీళ్ళు ఇంతమంది ఉంటారు. అక్కడ ఒక పిచ్చివాడు ఇంత పెద్ద రాయి పట్టుకొని నిలబడి ఉన్నాడు అంటే ఎంత డేంజర్. సో అసీం మునీర్ కూడా ఇలాగ ఇంత పెద్ద బండరాయి పెట్టుకొని నిలబడి ఉన్నాడు. సో మీరు మూలాల్లోకి వెళ్ళారు అనుకోండి. మనం ఢిల్లీ బ్లాస్ట్ గురించి మాట్లాడితే అసీం మునీర్ ఇక్కడ నుంచి నేరుగా టర్కీ. అంటే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఒక కోర్టు ముందు ఒక కారు మీకు పెద్ద బ్లాస్ట్కి లోనవుతుంది. చుట్టూరుతో ఉన్న 12 మంది మరణిస్తున్నారు. సో ఇప్పుడు ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అంటే లేదండి ఇది అసీం మునీర్ గారే చేయించారు. ఓహో అలాగా, అయితే పర్వాలేదండి, నో ఇన్వెస్టిగేషన్. సో ఇది ఎంత డేంజర్. ఇదే పరిస్థితే ఇవాళ టర్కీలో కూడా ఉందండి. అంటే ఉకాసా అనబడే ఒక నేమ్. ఇతను ఎవరు అంటే ఇతను ఒక వ్యక్తి అండి. సో ఇతనితోనే మీకు డాక్టర్ ఒమర్ నబీ అనబడే ఢిల్లీ బ్లాస్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఈ డాక్టర్, ఇతని ఉకాసా అనబడే కోడ్ వర్డ్ కలిగిన వ్యక్తి ఇతనితోనే కంటిన్యూస్గా టచ్లో ఉన్నాడండి. చూడండి మూలాలు. ఇప్పుడు టర్కీ వాడికి ఏంటండి పని అంటే ఆల్రెడీ మనం మాట్లాడాం. మన ఇండియన్ నేవల్ ఫోర్స్ టర్కీ దాకా వెళ్ళిపోవడం, మెడిటరేనియన్ సీ దాకా వెళ్ళిపోవడము, అక్కడ సైప్రస్, గ్రీస్, అర్మీనియా వీళ్లతో నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి చేయడము, టర్కీ వాడి యుద్ధ నౌకలను మనము టోటల్గా జామ్ చేయడం, వాడి కమ్యూనికేషన్ సిగ్నల్స్ అంతా కూడా మనము ఆపివేయడం. సో తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ పాకిస్తాన్లో అసీం మునీర్కి సర్వాధికారం, సుప్రీం పవర్ ఇచ్చేశారు. అంటే పలానా వ్యక్తి ఇతను కరుడు గట్టిన తీవ్రవాది అండి, ఇతనికి 10 ఏళ్ళు శిక్ష వెయ్యాలి అని సుప్రీంకోర్టులో మీకు న్యాయమూర్తి చెబితే లేదు అతన్ని విడిపించండి అంటే అతన్ని వీళ్ళు విడిపించేయాలి, రిలీజ్ చేసేయాలి. ఎవడు అసీం మునీర్ని ప్రశ్నించలేడు. అదే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారికి సంబంధించిన లాయర్స్ వీళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా ఇమ్రాన్ ఖాన్ బయటికి రాకూడదు అని అసీం మునీర్ అంటే ఇక అతను జన్మలో బయటికి రాడు. సో ప్రజాస్వామ్య వ్యవస్థ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఇక్కడ ఎంత డేంజరో చూడండి. సో ఇప్పుడు మూలాలంతా ఎక్కడ ఉంది? టర్కీలో ఉంది. ఎవరి ద్వారా? అసీం మునీర్ ద్వారా. ఇప్పుడు మన రా ఏజెంట్స్, మన ఎన్ఐఏ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసే పనిలోనే ఉన్నారు. మోసాద్ ఏజెంట్ల సహాయం మనం తీసుకున్నాం. ఓపెన్గా ఇది అందరికీ తెలుసు. సో ఒక్కసారిగా ఇది అసీం మునీర్ పనే అని మనం ఎస్టాబ్లిష్ చేస్తే, నిన్న ఇదే మాట్లాడాను, ఇది యాక్ట్ ఆఫ్ వార్. భారత్పై మీరు యుద్ధము ప్రకటించినట్టే. ఎందుకు ఇలా అంటున్నాను? 32 బ్లాస్టులు 6 ఫేజుల్లో జరపాలి అనేదే వీళ్ళ భారీ ప్రణాళిక. అంటే 3000 కేజీల పేలుడు పదార్థాలు ఒక్క ఢిల్లీ, ఫరీదాబాద్ దాకేనండి. మరి ఇంకా ఇలా 1000 కేజీల పేలుడు పదార్థాలు, ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఎక్కడెక్కడ వీళ్ళు దాచి ఉన్నారు అంటే ఈ ప్లాన్ ఒక్క ఢిల్లీ మోదీయో, అమిత్ షానో, నడ్డా ఇలా కాదండి, యావత్ భారత్లో ఇది సృష్టించాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయము, ఈ భారత్లో ఎన్ని పాకిస్తాన్లు ఉన్నాయని నేను మాట్లాడాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు. మీకు నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నా ఫ్రెండ్, అతని పేరు ఒమర్. ఇప్పుడు ఏమంటారు? ఈ ఒమర్ అనే తీవ్రవాది చూసావా, నీ గురించే మాట్లాడుతున్నారని నా ఫ్రెండ్కి చెప్పవచ్చు.
ఇదే పాలిటిక్స్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇదే పాలిటిక్స్. వాళ్ళ అవసరాలకు మిత్రుల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, గొడవలు పెంచడం. ఇప్పుడు మన కమ్యూనిటీలో వందల వేల మంది ముస్లింలు ఉంటారు. మనం అందరితో బాగానే ఉన్నాము కదా, అందరితో మాట్లాడుతాం, మన మీటింగ్స్కి వస్తారు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఎక్కడో ఎవరో ఏదో చేస్తే ఆ లింక్ని ఇక్కడ కలుపుతారండి. ఇప్పుడు ఇది నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. ప్రాక్టికల్గా నా మిత్రులు ఎంతోమంది ఇవాళ మీ మోదీ గారు ఏమిటి, అతను ఈ దేశం యొక్క ప్రధానమంత్రి అండి. మీరు ఒక క్రైస్తవుడు అవ్వచ్చు, ఒక సిక్ కమ్యూనిటీ వ్యక్తి అవ్వచ్చు, హిందువు, ముస్లిం, బౌద్ధ మతం ఎవరైనా కావచ్చు. భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఎవరండి? నరేంద్ర మోదీ, అంతే కదా. కానీ అలా కాదండి, వీళ్ళ వెర్షన్స్ అంతా మారుతున్నాయి, నా మిత్రుల వెర్షన్స్ మారుతున్నాయి. మీ మోదీ ఇలా చేయాలంటే నువ్వు ఎవరు? ఇప్పుడు నేను ఒకటే అంటాను, మీకు నచ్చలేదండి, ఈ భారతదేశం మీకు నచ్చలేదు, మీరు వెళ్ళిపోండి, హ్యాపీగా వెళ్ళిపోండి. మీకోసరమే అక్కడ ఒక దేశము ఉంది, వెళ్ళండి. వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఈ క్రికెట్ వరల్డ్ కప్ మన మహిళలు గెలిచినప్పుడు పాకిస్తాన్లో సెలబ్రేషన్స్ అండి. వాళ్ళు ఎంత అద్భుతం అండి, ఏంటండి వీళ్ళ గేమ్, మేము గెలవలేకపోయాము, వాళ్ళు గెలిచారు, ఆనందంగా ఉంది. ఏది మీడియా, అలాగే మీకు ప్రజలు. ఇంత ఎందుకండి? ఇప్పుడు మీరు పీఓకే ఇన్ని మాట్లాడుతున్నారు కదా, వీళ్ళను పీఓకే వెళ్ళమనండి. పీఓకేలో ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇష్యూ అంతా చూడండి, ఢిల్లీ బ్లాస్ట్ ఏంటి, ఒక 2 గ్రూపులు. ఒక గ్రూప్ ఏమో డాక్టర్ మాడ్యూల్, ఇంకొక గ్రూప్ ఏమో ఫిమేల్ మాడ్యూల్. మహిళలను తీవ్రవాదులుగా మార్చడము, ఇలాగ బాగా చదువుకున్న డాక్టర్లను మీరు టెర్రరిస్టులుగా మార్చడం, వైట్ కాలర్ టెర్రరిజం అని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ నానుడి ఏమిటి అంటే ఆజాద్ కాశ్మీర్. ఇదేనండి వీళ్ళ ప్రాపగండా. మన కాశ్మీర్ మనదే, ఈ మోదీ ఇవ్వడం లేదు, ఆర్టికల్ 370ని రద్దు చేసి మనకి ద్రోహము చేశాడు, ఇలాగే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కదా. ఇదే మీకు పీఓకేలో ఎవరైనా ఆజాద్ కాశ్మీర్ అని మాట్లాడతారా? అంటే అసలు ప్రాబ్లమ్స్ వాళ్ళదేనండి. ఇక్కడ వీళ్ళు మాట్లాడే వాళ్ళ గ్రూప్స్ ఉన్నారు చూసారా, వీళ్ళని అక్కడికి వెళ్ళమనండి, పీఓకే దాకా వెళ్ళి అక్కడ స్థితిగతులను చూడమనండి. దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మేము భారత్తో కలిసిపోతాము, మాకు ఈ పాకిస్తానే వద్దు, వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, మేము భారత్తో. ఏది మీరు పోరాటము, మీరు ప్రాపగాండా క్యాంపెయిన్ ఏదైతే మాట్లాడుతున్నారో అదే ఆజాద్ కాశ్మీర్. అక్కడ నివసించే ప్రజలు ఏం మాట్లాడతారండి, భారత్తో కలిసిపోతాము. మరి మీరు వెళ్తారా? వెళ్ళి ఈ పోరాటాలు అక్కడ చెయ్యగలరా? చెయ్యనే లేరు. అంటే మీరు ఇక్కడే పుడతారు, ఇక్కడే చదువుకుంటారు, మంచి ఉద్యోగము, మంచి ఫ్యామిలీ, కెరియర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంటారు. మీరు పాకిస్తాన్కో పీఓకేకో వెళ్ళరు, ఎందుకంటే అక్కడ జీవితము బాగోదు, మీ అందరికీ తెలుసు. కానీ మీరేం చేస్తున్నారు, ప్రజలలో ఇలాగా హిందూ ముస్లింల గొడవలు ఇలా రేపితే మీకు ఈ జాతి అంతా విడిపోతుంది. సో మీరు గమనిస్తున్నారో లేదో, ఎవరి దేశాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళవి. కానీ మీ పాలిటిక్స్ కోసరము, మీ స్వార్థము కోసం మీరు ప్రజల మధ్య ఈ వ్యతిరేకత, ఈ గొడవలు పెట్టడం. సో ఇవాళ పాకిస్తాన్ అసీం మునీర్ అన్నాము, మీకు ఏకంగా టర్కీ వాడు కూడా పూర్తి స్థాయిలో భారత్పై ఒక యుద్ధము ప్రకటించాడు. అంటే ఇప్పుడు కాశ్మీర్ నుంచి విద్యార్థులు టర్కీ దాకా వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటాడండి. ఎందుకండి ఫ్రీగా వాడు స్పాన్సర్ చేస్తాడు? కారణము వీళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం. సో అలాగే ఇవాళ టర్కీ పూర్తిగా భారత్తో ఒక యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు. సో మనము కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక ఒక పాకిస్తాన్ కాదు, ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అంటే ఖచ్చితంగా నాకు తెలిసి టర్కీనే మనం టార్గెట్ చేస్తాము. ఈ టర్కీ అనబడే దేశం ఇంకొక పాకిస్తాన్లా మారిపోయింది అనడంలో ఎటువంటి డౌటు లేదు. వీళ్ళు పెట్టుకునే కోడ్ నేమ్ స్పైడర్ అండి. ఈ స్పైడర్ అనబడే ప్రాజెక్టులో దాగి ఉన్న ఈ ఉకాసా అనబడే వ్యక్తి ఎవరు? ఇతనిని పట్టుకుంటే మీకు టోటల్గా సర్వము క్లియర్ అయిపోతుంది. మరి టర్కీ విషయంలో భారత్ ఏం చెయ్యబోతుంది ఒక్కసారి ఆలోచించి మీరు మీ ఒపీనియన్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.